పక్కన ఉండాలి, ఈ స్థానం నాదని ఆయన ఏకశిలా విగ్రహంలో పార్వతీ పరమేశ్వరులు స్వయంగా వెలిసినారు ఈ టెంపుల్లో. ఒకే రాతిలో పార్వతీ పరమేశ్వరులు, శివుడు పార్వతీదేవి వెలిసినారు. భారతదేశంలో శివుడు ఈశ్వరుడు అంతా లింగ రూపం. ఇక్కడ శివుడే. కాశీ కానీ, రామేశ్వరం కానీ, శ్రీశైలం ఎక్కడైనా లింగ రూపం. శివుడే లింగ రూపంలో పూజలు చేయాలనే వరం ఉన్నది. కానీ ఇక్కడ ఆకార రూపంలో వెలిసినాడు. ఏకశిలా విగ్రహంలో పార్వతీ పరమేశ్వరుడు స్వయంభూ ఆకార రూపంలో వెలిసినాడు. దానికి ఎదురుగా ఒక గుండు ఉంటే దేవతలు ఋషీశ్వరులు ఆకారాలు సృష్టించి జీవకళ పోసి ప్రాణం పోసి పెరిగే శక్తినిచ్చినారు. అందుకని ఆ నంది రోజు సూక్ష్మ రూపంలో పెరిగి కలిగాత్రంలో లేచి నిలబడి వెంకేస్తుందని బ్రహ్మంగారు చెప్పినాడు. పాయింట్ అయిపోయిందా? ఈ టెంపుల్ 700 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణదేవరాయల వంశస్థులు హరిహర రాయలు, బుక్కరాయలు ఈ దేవాలయాన్ని గాలిగోపురము, ఆ పెద్ద కోనేరు, ఈ గాలిగోపురం టెంపుల్ని కట్టినారు. ఈ టెంపుల్లో అక్కడ అగస్త్యుడు కొంతకాలము తప్పు చేసినాడు. ఇక్కడ అగస్త్యమ్మని వెంకటేశ్వర స్వామిని ప్రశ్న చేసినాడు. అక్కడ గరిమిరెడ్డి అచ్చమ్మ గారికి మంత్రం చెప్పి బ్రహ్మంగారు శివలింగాన్ని ఏర్పాటు చేసినాడు పక్క గుహలో. అది బ్రహ్మ గుహ అంటే బ్రహ్మంగారి గుహ, ఇది విష్ణు గుహ, అది ఈశ్వరుని గుహ. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల గుహలు అంటారు ఈ మూడింటిని. తర్వాత యజ్ఞయాగాదాలు చేసినాడు అగస్త్యుడి పైన లోక కళ్యాణం కోసం. కాకులు, గద్దలు, రాక్షసులే కాకి గద్ద రూపంలో వచ్చి యజ్ఞాన్ని భంగం చేసినాయి. అప్పుడు అగస్త్యుడు ఈశ్వరునికి చెప్తే ఈశ్వరుడు బలమైన కాకి గద్దలను సంహరించి యజ్ఞం పూర్తయిపోయిన తర్వాత ఈ యజ్ఞాన్ని భంగం చేసినారు. కాబట్టి లోక కళ్యాణం కోసం చేసే యజ్ఞాన్ని భంగం చేసినారు కాబట్టి సూర్యచంద్రులు ఉన్నంత కాలం పొలిమరి దాటి కాకి గద్ద అనేది ఈ క్షేత్రానికి రాదు. శనికి వాహనమైన కాకి ఈ క్షేత్రానికి రాదు. కాబట్టి మనం ఈ క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటే శని కష్టాలు పోతాయని ఈ క్షేత్ర మహిమ ప్రసిద్ధి. ఓం నమః శివాయ.